చలికాలం వచ్చిందంటే చాలు కొంచెం టెంపరేచర్‌లో మార్పు వస్తే ఇమ్మీడియేట్‌గా సీజనల్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయనేది ఆ మాట వింటూ ఉంటాము. చాలా వరకు దగ్గు, జలుబుతో బాధపడుతూ ఉంటారు. యాక్చువల్‌గా సీజన్ మారితే వచ్చేటువంటి జబ్బులేంటి? న్యూమోనియాని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు? ఎందుకని అది వారం రోజుల్లో తగ్గిపోతుంది అనుకుంటే, ఒక్కోసారి ఈ మధ్య కాలంలో 15 రోజులు, 20 రోజుల దాకా ఉండాల్సొస్తుంది. సీరియస్‌గా ఎందుకవుతోంది? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని గారు శ్వాస హాస్పిటల్ నుంచి. హలో డాక్టర్. హలో అండి. ఈ మధ్య కాలంలో సీజనల్ ఎఫెక్ట్, సీజనల్ ఫ్లూ అనేదొస్తోంది. యాహ్! చాలా వరకు ఎఫెక్ట్ పడుతోంది. గతంలో చెప్పేవాళ్ళు జలుబు అంటే మందులు వాడినా, వాడకపోయినా వారం రోజుల్లో తగ్గిపోతుందని. ఆ వారం రోజులు పోయింది. 10 రోజులు, 15 రోజులు ఒక్కోసారి అవును. సీరియస్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే సమస్య వస్తోంది. హ్మ్. ఎందుకలా మారింది? ఇప్పుడు ఈ సీజన్ మారితే చలికాలంలో వైరల్ గూడా రెప్లికేషన్ అంటాం. అంటే హ్మ్. వైరసెస్ బాగా స్ప్రెడ్ అవుతాయి ఈ సీజన్‌లో. యాహ్! చలి వచ్చిందంటే వైరస్ గూడా స్ప్రెడ్డింగ్ గూడా బాగా ఎక్కువవుతుంది. హ్మ్. పిల్లలు స్కూల్‌కెళ్తారు. స్కూలు అంతా అది ద మోస్ట్ హాట్ జోన్ స్కూలే. స్కూల్స్, ఆఫీసెస్ బికాజ్ వేరెవర్ పీపుల్ మీట్ వైరసెస్ విల్ బి మోర్. సో, అక్కడ అట్లనే కోవిడ్ కూడా స్ప్రెడ్ అయ్యేది. ఫ్లూ కూడా అంతే. ఎనీ వైరస్ ఈస్ లైక్ దట్. హ్మ్. అది మనిషి నుంచి మనిషికే కదా వచ్చేది. సో, ఆ విధంగా అక్కడ స్ప్రెడ్ అయ్యి ఇంటికెళ్తే ఇంట్లో ఉన్న అందరికీ వస్తుంది. హ్మ్. సో, ఇంట్లో మామూలుగా అన్ని 3, 4 జనరేషన్స్ ఉంటారు. సో, యూజువల్లీ పిల్లలకి మరీ పెద్దగా ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. వల్నరబుల్‌గా ఉంటారు. ఇప్పుడు చాలామందికి న్యూమోనియాస్ వస్తున్నాయి ఈ మధ్య. ఈ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా డిఫరెంట్ బ్యాక్టీరియా ఉంటాయిలెండి. సో, మోస్ట్ కామన్ ఉంటుందది. అలా డిఫరెంట్ బ్యాక్టీరియాస్ వల్ల ఈ రూమ్స్‌లో, వార్డ్స్‌లో, ఐసీయూస్‌లో కూడా అడ్మిట్ అవుతున్నారు పేషెంట్స్. వాళ్ళకందరికీ కామన్ హిస్టరీ ఏంటంటే జలుబుతో స్టార్ట్ అయింది. హ్మ్. అంటే వైరస్ వస్తది, జలుబొస్తది, దాని తర్వాత జ్వరము, ఒళ్ళు నొప్పులు అన్నీ ఉండొచ్చు. లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమే ఉండొచ్చు. హ్మ్. తర్వాత స్లోగా కాఫ్ స్టార్ట్ అవుతది. ఇంకా కాఫ్ అనేది స్టార్ట్ అయిందంటే వాళ్ళు నైట్ నిద్ర కూడా పోనీయదు. అంత సివియర్‌గా ఉంటది కొంతమందికి. ఇంకొంతమందికి జ్వరంతో పాటు వచ్చేసి ఫ్లెమ్ కూడా స్టార్ట్ అవుతది. గ్రీనిష్ కలర్‌లో. సో, ఇది ఉంది అంటే లోపల ఏదో కొంచెం ప్రాబ్లమ్ ఉందనే అర్థం. కొంతమందికి న్యూమోనియా కూడా ఉండొచ్చు. న్యూమోనియా అంటే లంగ్‌లో ఇన్ఫెక్షన్. అంటే లంగ్స్ మనకి ఎయిర్‌తో ఫిల్ అయ్యి ఉండాల్సినవి ఇక్కడ తెమడతో ఫిల్ అయిపోతాయి. హ్మ్. అంటే అది ఎందుకు ఫార్మ్ అయింది అంటే బ్యాక్టీరియా రావడం వల్ల మన ఇమ్యూన్ సెల్స్ అన్నీ కూడా వెళ్లి అక్కడ ఫైట్ చేస్తాయి బ్యాక్టీరియాని. ఆ టైంలో ఇన్‌ఫ్లమేషన్ అంటాము. అంతా కూడా ఒక ఫ్లూయిడ్ లాగా ఫార్మ్ అయిపోతుంది. హ్మ్. అది మనకే హార్మ్‌ఫుల్. ఎందుకంటే లంగ్స్ బ్రీతింగ్ ఆర్గన్ కదా! అక్కడ స్పేస్ అనేది మనకి గాలి బదులు వాటర్ ఉండేసరికి ఆయాసం బాగా పెరిగిపోతది. ఒక పేషెంట్ జలుబుతో స్టార్ట్ అయిన జబ్బు ఈవెన్చువల్లీ దగ్గుగా మారి, దగ్గుతో పాటు పచ్చగా తెమడ వచ్చి, లేదా కొన్నిసార్లు తెమడ లేకుండా ఆయాసంగా మారుతుంది అంటే అది తీవ్రం అవుతుంది అని అర్థం. ఎందుకంటే ఓకే. బ్రెత్‌లెస్‌నెస్ అంటే ఆయాసం అనేది మనిషికున్న అన్ని సింప్టమ్స్‌లో మోస్ట్ డేంజరస్. ఆయాసం వస్తుంది అంటే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే. అంటే ఖచ్చితంగా పల్మనాలజిస్ట్‌ని కలవాలి. హ్మ్. ఎందుకంటే అక్కడ గాలి చేరి ఉండొచ్చు, నీరు చేరి ఉండొచ్చు, లేదా న్యూమోనియా గూడా ఉండొచ్చు. ఇవన్నీ గూడా బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల జరుగుతాయి. సో, అదేంటో త్వరగా తెలుసుకుంటే ఎస్పెషల్లీ నేను మాట్లాడేది చిన్న పిల్లల్ని ఒక వయసు లెస్ థాన్ 10 ఇయర్స్ అండ్ మోర్ థాన్ 50 ఇయర్స్ హ్మ్. ఉన్నవాళ్ళు మోర్ కేర్‌ఫుల్ ఉండాలి. పిల్లల్లో వ్యాక్సిన్స్ ఇచ్చినా ఇన్ని న్యూమోనియాలొస్తున్నాయి. ఇంతకుముందు వ్యాక్సిన్స్ ఇవ్వని కాలంలో చాలా ఎక్కువుండేవి. ఇప్పుడు తగ్గాయి. పెద్దవాళ్ళు అసలు ఎవరు వ్యాక్సిన్స్ ఏసుకోరు. ఎందుకంటే అవును. వ్యాక్సిన్ ఏసుకోవాలని చాలా మందికి తెలీదు పెద్దవాళ్ళు. యాక్చువల్‌గా అది కంపల్సరీ అనేది లేదు కదా! ఫారిన్ ఒక కంట్రీస్‌లో నేషనల్ ఉన్నట్టు. ప్రోగ్రామ్ లేదు. హ్మ్. యూజువల్లీ ఏంటంటే పిల్లలకో ప్రోగ్రామ్ ఉంటుంది. అవును. పెద్దవాళ్ళకి లేదు. బట్ రికమెండేషన్ అంటాం. అంటే అన్ని గైడ్‌లైన్స్ కూడా అన్ని సొసైటీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా దే రికమెండ్ వ్యాక్సిన్స్. ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్ ఆఫ్టర్ 50-60 ఇయర్స్. 65 దాటితే ఎవ్రీబడీ టెల్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 65 ప్లస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుతుంది. హ్మ్. సో, ఇవన్నీ తీసుకుంటే అవి వచ్చే అవకాశాలు తక్కువ న్యూమోనియాస్. కానీ చాలామందికి అవేర్‌నెస్ లేక ఈ న్యూమోనియా సీజన్‌లో బాగా పెరిగిపోతాయి న్యూమోనియాస్. సో, అందుకే మేము స్ట్రాంగ్‌గా వ్యాక్సినేషన్ అనేది రికమెండ్ చేస్తాం. హ్మ్. ఒక్కసారి న్యూమోనియా వచ్చిందంటే ఇట్ కెన్ స్ప్రెడ్ టు ఎనీవేర్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొంతమందికి. ఓహ్! కొంతమందికి డేస్. ఓకే. ఇట్స్ లైక్ ఎన్ యాక్సిడెంట్ అప్పటికప్పుడు జరిగేది. ఈ హ్మ్. న్యూమోనియా అనేది పూర్తిగా తగ్గిపోతది ట్రీట్మెంట్ ఇస్తే. కానీ కొంతమందికి చేజారే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఎందుకంటే అది మితిమీరి స్ప్రెడ్ అవుతది. అంతగా రెప్లికేట్ అవుతాయి బాక్టీరియా గాని, వైరస్ గాని. మనం ఇచ్చే యాంటీబయోటిక్స్ కూడా పనిచేసే లోపలే ఆ న్యూమోనియా యొక్క ఇన్ఫెక్షన్ బ్లడ్‌లోకి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని సెప్సిస్ అంటాం. హ్మ్. ఇంకొకసారి సెప్సిస్ వచ్చిందంటే న్యూమోనియా ఈస్ నాట్ జస్ట్ ఇన్ ద లంగ్. ఇట్స్ ఇన్ ఎంటైర్ బాడీ. సో, ఎవ్రీవేర్. హ్మ్. సో, దీనివల్ల కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్‌గా సర్క్యులేషన్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి బీపీస్ పడిపోతాయి. హ్మ్. దాన్ని సెప్టిక్ షాక్ అంటాం. చాలామంది ఈ ప్రాబ్లమ్ వల్ల వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సో, న్యూమోనియాస్ అనేది రాకుండా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ఏం చేయాలి అని అడుగుతారు కదా! అవును. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. మరి మాకు ఈ జలుబులు రాకూడదు, న్యూమోనియాస్ రాకూడదు. మేమేం చేయాలి?
సో అందరూ కూడా ఫ్లూ వ్యాక్సిన్ కానీ న్యూమోనియా వ్యాక్సిన్ కానీ తీసుకోవాలి. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాము, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం. ఇట్లా ఒక 4, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఓకే. ఫ్లూ వ్యాక్సిన్ ఎట్లాంటిదంటే ఎవ్రీ ఇయర్ దాని ఈ మోడల్ మార్ మారుతుంటుంది ఫోన్ లాగానే. అవును. సో ద మోడల్ ఈస్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్. సో దాని తగ్గట్టుగా మనం హ్యూమన్స్ ఒక వ్యాక్సిన్ తయారు చేయాలి కదా. హ్మ్. వాడు ఒక ఒక దీంతో వస్తున్నప్పుడు మనం ఇంకో దాంతో రావాలి కదా. ఎగ్జాక్ట్‌లీ. సో దాన్ని యాంటీబాడీస్ అన్ని తయారు చేయాలి కాబట్టి సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఫ్లూ షాట్ అనేది. లెస్ దెన్ 10 year olds కానీ మోర్ దెన్ 60 year olds కానీ ఎవ్రీ ఇయర్ వేసుకోమని నేను రికమెండ్ చేస్తాం. మధ్యలో వయసులో ఉన్న వాళ్ళకి డయాబెటీస్, హైపర్ హ్మ్. టెన్షన్, దాని తర్వాత స్ట్రోక్స్, దాని తర్వాత వేరే జబ్బులు ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి వయసుతో సంబంధం లేకుండా. యాహ్! ఇదంతా ఏంటంటే ఒక ప్రివెన్షన్, ఒక ప్రికాషన్ తీసుకుంటే మంచిది. హ్మ్. ఎందుకంటే ఎప్పుడు ఏ మనిషికి న్యూమోనియా వస్తుందో చెప్పలేం. కొంతమంది ఫిట్గా ఉంటారు అయినా న్యూమోనియా రావచ్చు. హెల్త్ బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. ఇంకొంతమందికి ఫిట్గా ఉంటారు, లంగ్స్లో ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, చూస్తే టీబీ ఉంటుంది, అదర్వైజ్ హెల్దీ. బట్ వీళ్ళందరికీ కామన్ ఫీచర్ ఏంటంటే ఫిట్గా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, స్ట్రెస్. ఈ ఓహ్! స్ట్రెస్ వల్ల వల్ల కూడా వస్తుంది. స్ట్రెస్ వల్ల అన్ని జబ్బులు వస్తాయండి. ఓహ్! న్యూమోనియా కూడా ఎనీ దానివల్ల డిసీజ్ కెన్ వస్తుంది. కమ్. ఎనీ హ్మ్. డిసీజ్ కెన్ కమ్. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ విల్ గెట్ కొంచెం అది ఇట్ విల్ బ్యాక్ డౌన్ అనమాట. సో అప్పుడు ఆర్గానిజమ్స్ కెన్ అటాక్. హ్మ్. స్ట్రెస్ అనేది ఎనీ డిసీజ్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ దట్. అంటే మనం దాన్ని వచ్చేలాగా అది హ్మ్. వీక్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో అది కామన్ కాజ్ ఉంటుంది. సో ఈ విధంగా జలుబులు, ఈ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ రాకుండా వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది కూడా అంతే ముఖ్యం. హ్మ్. డిలే చేయకూడదు. మీ అంతట మీరు తెచ్చుకున్న కాఫ్ సిరప్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాడితే అది ఒక ఆర్గానిజం వల్ల వచ్చిందని మనకు ఐడెంటిఫై చేస్తాం. మన దగ్గరకు వస్తే, ఒక పల్మాలజిస్ట్ దగ్గరకు వస్తే, ఓహో ఈ ప్యాటర్న్ ఉంది, ఈ హిస్టరీ ఇలా ఉంది, సో మోస్ట్లీ ఇది అయి ఉండొచ్చు అని దాని తగ్గ యాంటీబయాటిక్ మనం స్టార్ట్ చేస్తాం. హ్మ్. వాళ్ళు కామన్గా అన్నిటికీ కూడా రెగ్యులర్గా ఈ అజిత్రోమైసిన్ అని, డాక్సిసైక్లిన్ అని అంటే కామన్గా వాడుతున్నారు. కోవిడ్ తర్వాత చాలా మందికి తెలిసింది ఇది. సో దే జస్ట్ గోయింగ్ టు మెడికల్ షాప్, టేకింగ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్. దానివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో అలా కాకుండా ప్రాబ్లం ఉంది అంటే కనుక డెఫినెట్గా ఒక పల్మాలజిస్ట్ని సంప్రదించి అదేంటో తెలుసుకొని దాని తగ్గట్టుగా మందులు వాడితే అడ్మిషన్ కూడా అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. హ్మ్. కోర్స్ లేట్ అయితే కనుక అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఇన్ న్యూమోనియా. ఆస్తమా, సిఓపిడి ఇవన్నీ దీర్ఘకాలికమైన జబ్బులు, సంవత్సరాల తరబడి ఉంటాయి. న్యూమోనియా వచ్చినప్పుడు ఓన్లీ 5 days 1 week ట్రీట్మెంట్ ఇస్తే ఓకే, లేకపోతే లైఫ్కే డేంజర్. సో ఆ విధంగా దీని అవేర్నెస్ పెంచడం కోసం మనం ఈ న్యూమోనియా గురించి మాట్లాడుతున్నాం. సో న్యూమోనియా అనేది పిల్లల్లో మాత్రమే కాదు, అన్ని వయసుల వాళ్ళకి రావచ్చు. పెద్దవారికి చాలా కామన్గా వస్తున్నాయి. హ్మ్. సో కోవిడ్ టైంలో ఎంతమంది చనిపోవడానికి కారణం ఏంటి? న్యూమోనియా. కోవిడ్ వచ్చింది పోయారు అంటాం కానీ అసలు ఏమైంది? ఆ పర్సన్కి న్యూమోనియా వచ్చింది, అంటే లంగ్స్ ఎఫెక్ట్ ఓకే. అయినాయి. ఓకే. సో కోవిడ్ వల్ల కొన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ డిసీజ్ నేమ్ న్యూమోనియా. ఈ న్యూమోనియా అనేది కోవిడ్ వల్ల మాత్రమే కాదు, ఫ్లూ, దాని తర్వాత కామన్ కోల్డ్ కాజెస్ వైరసెస్, బ్యాక్టీరియా, ఫంగై, ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వల్ల కూడా న్యూమోనియా రావచ్చు. కొంతమందికి నాన్ ఇన్ఫెక్టివ్ న్యూమోనియాస్ కూడా రావచ్చు. అదేంటో అనేది మనం పసిగట్టి దాని ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏ టైంలో ఎప్పుడు ఐడెంటిఫై చేయొచ్చంటారు న్యూమోనియా వచ్చింది అనేది? సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్ని, ఇప్పుడు దగ్గు ఉంటుంది, హ్మ్. జ్వరం ఉంటుంది, ఆయాసం స్టార్ట్ అయితే ఖచ్చితంగా చూయించుకోవాలి. ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఏమి తినబుద్ధి అవ్వదు, ఇంకా కంప్లీట్గా ఫుడ్ హ్మ్. అనేది బాడీలోకి వెళ్ళదు. సో ఇవన్నీ దాని లక్షణాలు. ఇవన్నీ ఉన్నాయంటే సంప్రదించాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. హ్మ్. ఎక్స్‌రే ఉంటుంది, దాని తర్వాత సిటీ స్కాన్ అంటాము, తర్వాత అల్ట్రాసౌండ్ అంటాం లంగ్స్ సంబంధించి. ఇలాంటి డిఫరెంట్ అవసరం బట్టి దాని ఇన్వెస్టిగేషన్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో నెబులైజర్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. అది వర్కౌట్ అది అవుతుందంటారా? ఆస్తమా, సిఓపిడిలో హెల్ప్ అవుతుంది. న్యూమోనియాలో హెల్ప్ అవ్వదు. ఓకే. ఎందుకంటే న్యూమోనియా ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్. ఈ నెబులైజర్స్ అనేవి పనిచేసేవి మన లంగ్స్‌లో ఉన్న ట్యూబ్స్ మీద. ఆ హ్మ్. ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యే జబ్బులు ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్. ఈ న్యూమోనియా అనేది లోపల ఉండే మన ఎయిర్ సాక్స్ ఉంటాయి మనకి బెలూన్స్ లాగా. వాటిలో నీరు చేరిపోయింది. అది నెబులైజర్ హెల్ప్ చేయదు. హ్మ్. ఏదో 2 నిమిషాలు మంచిగా అనిపించొచ్చు అంతే. ఆ రిలీఫ్ అనేది ఉంటుంది అప్పుడు అంతే. మెయిన్‌లీ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ ఇప్పుడు పని చేయట్లేదు చాలామందికి. అది పెద్ద ప్రాబ్లమ్. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతుంది కాబట్టి సెల్ఫ్ మెడికేషన్, యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఫార్మసీస్ కూడా స్టాప్ చేయాలి. కానీ మన కంట్రీలో ఇంకా ఇస్తున్నారు. హ్మ్. అదే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డ్రగ్ రెసిస్టెన్స్. సో అట్లా కాకుండా ఒక స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేసి ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ ఇవ్వాలనేది రావాలి. యాంటీబయాటిక్ మిస్‌యూజ్ తగ్గాలి. ఇదంతా ఫైనల్లీ మన మనిషి కోసమే. హ్మ్. సో యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టుగా వాడుకునేవాళ్ళు ఇమ్మీడియేట్‌గా తగ్గిపోవాలి అనే ఫీల్ కూడా ఉంటుంది కదా! దగ్గొచ్చింది, మాకు చలి, జ్వరం ఇలాంటివి వచ్చాయి అనుకుంటే
వెళ్ళిపోతారు. ఓవర్ ద కౌంటర్ ఆఫ్ డ్రగ్స్ లాగా తీసేసుకుంటారు, వాడుతూ ఉంటారు. దానివల్ల కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కరెక్ట్. అది రైట్ మెడిసిన్ కాదు, రైట్ డోసేజ్ హ్మ్. కాదు, రైట్ డ్యూరేషన్ కూడా కాదు. అంటే కరెక్ట్ మోతాదు కాదు. ఎన్ని రోజులు వాడాలో కూడా అన్ని రోజులు వాడరు. ఎన్ని సార్లు వాడాలి రోజులకు అన్ని సార్లు కూడా వాడరు. సో హ్మ్. దీని వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సూపర్ బగ్స్ అంటే ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయని బ్యాక్టీరియా తయారవుతున్నాయి. వీ హ్యావ్ టు ఆల్సో థింక్ అబౌట్ ఫ్యూచర్ జనరేషన్స్. సో మన గురించే ఫ్యూచర్ వరకు అవసరం లేదు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లోనే చాలా ఎక్కువైపోతాయి ఇవన్నీ. యాహ్! సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎట్ రిస్క్. సో వీ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అండ్ డోంట్ మిస్‌యూజ్ యాంటీబయాటిక్స్. దట్ ఈస్ నా ఫైనల్ మెసేజ్ అది. యెస్ అండి. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ. వెల్కమ్. యాహ్!